అయితే అంకుల్ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మీరు మండపానికి త్వరగా వచ్చేయండి. ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుదాం. అలాగేనండి, వస్తున్నాను. కంకణం కట్టడం కూడా అయిపోయిందండి. కాసేపట్లో జీలకర్ర బెల్లం కూడా పెట్టించేస్తారు. లేదండి, ఎలాగైనా ఈ పెళ్లిని ఆపాలి. చక్రపాణి అంకుల్ని పట్టుకోవాలి. భగవంతుడా, ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. ఏమండి, ఆయన్ని చూడండి. ఆయన చేతి వెళ్ళకి షర్ట్కి పెయింట్ ఏదో అంటుకుంది. అవునండి, ఆ పెయింట్ ఇందాక లేదు కదా. హాల్లో కూడా ఎక్కడా ఫ్రెష్గా పెయింట్ వేసినట్టు లేదండి. కానీ చేతికి ఆ మరక ఎలా అంటుంటుంది? సార్, ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్ కదా మీరు? అవునండి. ఈ హాల్లో ఎక్కడైనా కొత్తగా పెయింటింగ్ వేస్తున్నారా? నేను స్టోర్ రూమ్ లో పెయింట్ వేశారు. ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదులేండి, మీరు వెళ్ళండి. ఏమండి, అంకుల్ స్టోర్ రూమ్ లో ఉన్నారేమో, పదండి. పదండి. హర్ష, దివ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరుగుతుంది? వాళ్ళు పెళ్ళాపడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నారు. దీపు కుమార్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. పదండి. పదండి. అంకుల్, 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 అంకుల్. అంకుల్. అంకుల్, ఏమండి, అంకుల్ కి స్పృహ లేనట్టుంది. వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురండి. అలాగే. అంకుల్, అంకుల్. అంకుల్, అంకుల్.
అంకుల్ పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు. అవునంకుల్, మీ ఇల్లు కారు తమదే అని నమ్మించి మా మరిది దీపుని తమ కూతురికిచ్చి పెళ్లి చేస్తున్నారు. అందుకే మిమ్మల్ని ఇలా దాచిపెట్టారు. అంకుల్ మీరు మాతో వచ్చి మా నాన్నగారికి నిజం చెప్పి ఈ పెళ్లిని ఆపాలి అంకుల్. పిల్ల ఆపడం మాత్రమే కాదు బాబు, ఆ చీటర్స్కి శిక్ష కూడా వేయిస్తాను. సరే పదండి అంకుల్, పదండి. త్వరగా పదండి. పదండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్తం శుభాంగం శ్రీకాంతం కమలనయనం జ్యోతిష్కాంతం. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ఆపండి, ఆపండి, ఆపండి. ఏంటి దివ్య, పెళ్ళెందుకు ఆపమన్నావు? మావయ్య గారు, అత్తయ్య, ఈ ఏడుకొండలు పెద్ద చీటర్ అని నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. వాళ్ళు ఉంటున్న ఇల్లు, తిరుగుతున్న కారు, వేసుకుంటున్న డ్రెస్లు, నగలు ఇవేవి వీళ్ళవి కావు. అవన్నీ ఈయనవి. అతనెవరు? చక్రపాణి అంకుల్, ఆ ఏడుకొండల ఫ్యామిలీకి యజమాని. హర్ష, ఏమంటున్నావు? రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు నేనెవరో తెలియకపోయినా నాకు మీరు బాగా తెలుసు. ఒకప్పుడు నేను ఎన్నో బిజినెస్లు చేసి బాగా సంపాదించాను. నా కొడుకు కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు. నేను నా భార్య 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అమెరికాలో పిల్లల దగ్గరుంటాం. నా ఇంటి వాచ్మెన్ ఆ ఏడుకొండలు. నా ఇంట్లో ఆ తాయారు వంట పని చేస్తుంది. ఇంటి పనులు ఆ కుమారి చేస్తుంది. మేము ఇండియాలో లేని టైం చూసి ఆ ఏడుకొండలు, అతని భార్య, కూతురు నా ఇంటిని, కారుని తమదని చెప్పుకుంటూ డబ్బున్న వాళ్ళలా నటిస్తూ అందరినీ మోసం చేస్తున్నారని తెలిసి ఇండియాకొచ్చాను. వాళ్ళు చేస్తున్న మోసాన్ని నిలదీసినందుకు వారం రోజులుగా నన్ను బంధించి పెట్టారు. ఈ దివ్య దయ వల్ల ఈరోజు తప్పించుకోగలిగాను.
ఏడుకొండల బాబాయ్ తాయారు పెన్ని. మీరు డబ్బున్న వాళ్ళ అపర కుబేరులా? ఈయనకే కదా మేకప్ గడ్డం పెట్టి మీ నాన్నగారు రావు బహదూర్ వీరభద్రం అని అందరికీ చెప్పారు. ఇప్పుడేం చెప్తారో చెప్పండి. మిస్టర్ ఏడుకొండలు, వాళ్ళు చెప్పిందంత నిజమేనా? అది అంటే బావగారు అది నిజమా కాదా చెప్పు. కోపడకండి అన్నయ్య గారు, ముందు పెళ్లి జరగనివ్వండి, తర్వాత తీరిగ్గా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. పెళ్ళయ్యాక ఏం మాట్లాడతాం? ఎలాగో మీ కూతుర్ని డబ్బున్న ఇంటికి కోడలిగా పంపించాలని ఇన్ని మోసాలు చేశారు. మోసాలు చేసి అబద్ధాలు చెప్పి కుట్ర కుతంత్రాలతో ఈ పెళ్లిని చెయ్యాలనుకున్నారు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. అవును, మా పిల్ల కోసం మోసాలు చేసాం, అబద్ధాలు చెప్పాం. అయితే ఏంటి? పీటల మీద పెళ్లి అయిపోతే మా పిల్ల పరిస్థితి ఏంటి? మళ్ళీ దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ విషయం మీద పరువు నష్టం దావా వేస్తాను. 25 కోట్ల పరిహారం అడుగుతాను, ఇస్తారా? ప్రసాద్, ప్రసాద్, వాట్ ఈస్ దిస్ ప్రసాద్? ఎంతో తెలివైన వాడివి ఒక వాచ్మెన్ని బిజినెస్ మ్యాన్ అని ఎలా నమ్మావు? ఆ మాత్రం కూడా గమనించలేకపోయావా? ఒక పని మనిషిని మీ ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నావా ప్రసాద్? వంట పని చేసేది మీ బియ్యపురాలా? ఇదేనా మీ పరువు? పేరు గోప ఊరు దిబ్బ అన్నట్టుందండి. పేరుకేమో పెద్ద లాయరు, కాస్త కూడా బుద్ధి లేదు. రాజేంద్ర ప్రసాద్ గారంటే పెద్ద తెలివైన లాయర్ అనుకున్నాం గానీ మరీ ఇంత తెలివి తక్కువ దద్దం అనుకోలేదు. కళ్లతో చూసి నేరస్తుడెవడో నిర్దోషి ఎవరో చెప్పగలిగిన లాయర్ అయ్యండి వాచ్మెన్ పని మనుషుల సంబంధం కుదుర్చుకోవాలని చూసారా? ఎంత సిగ్గుచెట్టు మీకు! ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరగాల్సిందే. నేను ఈ లాయర్ గారి వియ్యంకుడిని అవ్వాల్సిందే. నా కూతురు ఈ భువనేశ్వరి కోడలు కావాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. ఏమిట్రా నువ్వు ఒప్పుకునేది? నలుగురిలో నా పరువు తీసింది చాలక ఇంకా పెళ్లి చేయమంటావా? నిన్ను
అవమాన భారాన్ని నేను భరించలేను. ఇంతమందిలో నా పరువు పోయాక నేను బ్రతికుండటం వేస్ట్. నన్ను నేనే కాల్చుకుంటాను. నానా మిస్టర్ ప్రసాద్, సారీ సార్, ఆయన్ని హత్య చేసిన కారణానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కానిస్టేబుల్, అరెస్ట్ హిమ్. ప్రసాద్, అయిపోయింది తయారు. అయ్యగారు వచ్చేసారు. ఈ పెళ్లి ఆగిపోతుంది. లేదయ్యా, పత్తులు గారిని తొందర పెట్టి త్వరగా తాళి కట్టించేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షేం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభ్రావృతాం మయూ. పంతులు గారు, చదివిన మంత్రం ఎన్నిసార్లు చదువుతారు? ముహూర్తం దాటిపోకముందే త్వరగా తాళి కట్టించండి, లేదంటే యమగండం వస్తుంది. ఇప్పుడు ఏ గండాలు లేవు అన్నయ్య గారు, ఎందుకు కంగారు పడుతున్నారు? ఏ గండం లేకపోవడం ఏంటి? అయ్యగారి రూపంలో అతిపెద్ద గండం వస్తుంటేను